హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మనకి ఎట్లాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా అసలు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేయకుండా ఏఐని యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ యాప్ని ఎట్లా డెవలప్ చేయాలి అండ్ దట్ టు బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్లో ఎలా డెవలప్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇట్లా మీరు యాప్ డెవలప్ చేసుకొని మీరు వేరే వాళ్ళకి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ దాన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ అప్లోడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు మీ ఓన్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికోసం నేను జస్ట్ 2 టూల్స్ని మాత్రమే యూజ్ చేసా, విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అట్లానే ఈ యాప్ డెవలప్మెంట్ కోసం మనం జస్ట్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు, కంప్లీట్ యాప్ అనేది డెవలప్ అయిపోతుంది. అలానే నేను ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన యాప్ని చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసరికి నా యాప్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి హోమ్ పేజ్ ఇట్లా కనిపిస్తూ ఉంది అండ్ దీంట్లో హెల్త్ రిలేటెడ్ టిప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ మీద క్లిక్ చేస్తే నా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా నేను డాష్ బోర్డ్లో డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఇచ్చాను, ఒక్కో దాంట్లో ఒక్కో స్పెసిఫికేషన్ అయితే ఉంటుంది. సో నేను వాటర్ ట్రాకింగ్ మీద క్లిక్ చేస్తే ఈ వాటర్ ట్రాకింగ్లో నేను యాడ్ చేస్తూ ఉంటే నేను ఎంత వాటర్ తాగాను అని చెప్పేసి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, వన్స్ నేను 2000 ml రీచ్ అయినాక ఇట్లా గ్రీన్ కనిపిస్తుంది అండ్ కింద అట్లానే టిప్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రిషన్ గైడ్. ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా సరే దాని రిలేటెడ్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ యాపిల్ అని టైప్ చేస్తే దాని కింద ఏమేమి న్యూట్రిషనల్ కంటెంట్ ఉందా అండ్ దాని రిలేటెడ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, యూసేజ్ టిప్ ఏంటి అనేది ప్రతిదీ మనకి న్యూట్రిషన్ గైడ్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏది సెర్చ్ చేసినా కూడా దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిమ్టమ్ చెక్కర్. సో ఈ సిమ్టమ్ చెక్కర్లో మీ రిలేటెడ్ ఏదైతే సిమ్టమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారో దాని మీద క్లిక్ చేసి చెక్ సిమ్టమ్ మీద క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అట్లానే యాక్షన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెడికేషన్స్. ఈ మెడికేషన్స్లో మీరు ఏమైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ని దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ కామన్ సిమ్టమ్స్ అండ్ అట్లానే రికమెండెడ్ మెడికేషన్స్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మెడికల్ గైడ్లో మీరు ఏదై టైప్ చేసి సరే దాని రిలేటెడ్ ప్రతిదీ మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను క్యాన్సర్ అని టైప్ చేస్తే దాని రిలేటెడ్ మెడికేషన్స్ కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ హెల్త్. సో ఇక్కడ మనం మూడ్ ట్రాకింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ టిప్స్. సో ఈ హెల్త్ టిప్స్లో డైలీ హెల్త్ టిప్స్ అనేవి నాకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో చూస్తే ఆల్ టిప్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. దీని రిలేటెడ్ హైడ్రేషన్ టిప్స్ ఏంటి అండ్ న్యూట్రిషన్ టిప్స్ ఏంటి అండ్ ఎక్సర్సైజ్ టిప్స్ అట్లానే స్లీప్ టిప్స్, ప్రతి టిప్స్ కూడా మనకి హెల్త్ రిలేటెడ్ అండ్ ఇవి డైలీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఈ యాప్ అనేది నేను ఎట్లాంటి కోడింగ్ని రాయకుండా ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా యాప్ అనేది డెవలప్ చేశాను. అండ్ అలానే వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ స్కిప్ చేసినట్లయితే మధ్యలో మీరు ఇంపార్టెంట్ స్టెప్స్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నార్మల్గా మనం యాప్ డెవలప్మెంట్ చేసుకోవటం కోసం, అది ఈవెన్ iOS అయినా సరే ఆండ్రాయిడ్ డివైస్ ఏదైనా సరే, ఒక యాప్ డెవలప్మెంట్ చేయటం కోసం నేను 3 టూల్స్ని అయితే వాడుతున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ChatGPT అనమాట. సో ఈ ChatGPT హెల్ప్తో మనం ఎట్లాంటి యాప్స్ డెవలప్ చేయొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ అలానే మీకు గనక బేసిక్గా ఒక యాప్ చేయాలి అనే ఐడియా కనుక ఉంటే ఈ ChatGPT హెల్ప్తో మీరు ఇంకా ఆ యాప్లో ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అనేది మీరు ఈ ChatGPT హెల్ప్తో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్సర్ అనమాట. సో ఈ కర్సర్ వచ్చేసరికి మనం ఎట్లాంటి కోడింగ్ రాయకుండా, ఈవెన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని కూడా రాయకుండా ఒక కంప్లీట్ యాప్ డెవలప్ చేయడానికి ఈ కర్సర్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. అండ్ అట్లానే థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్పో. సో ఈ ఎక్స్పో అనేది మనం ఒక క్రాస్ ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంటాం. అంటే మన యొక్క యాప్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్స్లో, అది iOS కానీ ఆండ్రాయిడ్ డివైస్ ఏదైనా సరే, మన యొక్క డివైస్లో అవుట్పుట్ చూసుకోవటానికి అండ్ మనం మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఎక్స్పో హెల్ప్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా మనం ఒక యాప్ డెవలప్మెంట్ కోసం iOS యూజర్స్కి అయితే ఎక్స్కోడ్ని యూజ్ చేస్తాం, అదే ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ఆండ్రాయిడ్ స్టూడియో వాడతాం. ఇట్లా డిఫరెంట్ వాడకుండా ఈ ఎక్స్పో హెల్ప్తో మనం బోత్ ప్లాట్ఫామ్స్, iOS అండ్ ఆండ్రాయిడ్ బోత్ ప్లాట్ఫామ్స్లో ఒక యాప్ని అయితే డెవలప్ చేయొచ్చు అండ్ దాని యొక్క ఫైల్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఫస్ట్ కర్సర్ని డౌన్లోడ్ చేసుకుంటా. దానికోసం నేను బ్రౌజర్లోకి వెళ్ళి కర్సర్ అని చెప్పి టైప్ చేస్తే సో నాకు ఇట్లా కర్సర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ OS
అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కర్సర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదే కనుక మీది విండోస్ సిస్టమ్ అయితే డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మీకు ఈ కర్సర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ కర్సర్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా యాప్ డెవలప్మెంట్ కోసం వాడతాము. సో ఇప్పుడైతే మనం కర్సర్ని డౌన్లోడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ChatGPTని ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎట్లాంటి టైప్ ఆఫ్ ఐడియాస్ కావాలన్నా సరే ఈ ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లానే మీ దగ్గర ఏదన్నా బేసిక్గా యాప్ గురించి ఉంటే దాని యొక్క ఫర్దర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమన్నా సరే ఈ ChatGPT అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఇక్కడ ChatGPTలో ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశాను. నేను నార్మల్గా ఒక హెల్త్ రిలేటెడ్ యాప్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ ప్రొవైడ్ ద హెల్త్ యాప్ విత్ ద రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ ChatGPT వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేసామో దాని పరంగా అది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. సో బేసిక్గా నేను హెల్త్ యాప్ అన్నాను కాబట్టి హెల్త్ రిలేటెడ్ యాప్లో మనం ఏమేం రిక్వైర్మెంట్స్ యాడ్ చేయొచ్చు అనేది నాకు ఇక్కడ చూస్తే ప్రతిదీ ఉందన్నమాట. ఇట్లా మొత్తం కూడా ChatGPT నాకు ప్రొవైడ్ చేసింది ఒక యాప్లో ఏమేం కావాలి అనేది. సో ఇప్పుడు నేను హెల్త్ యాప్ రిలేటెడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ హెల్త్ యాప్ అని చెప్పేసి ఇచ్చాను. సో మీరు బేసిక్గా ChatGPT ద్వారా హెల్ప్ తీసుకొని కూడా డిఫరెంట్ యాప్ ఐడియాస్ అయితే తీసుకోవచ్చు. సో దానికోసం ఇట్లా ఒక రిక్వైర్మెంట్ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే కింద ఈ ChatGPT మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ ఇస్తుంది. ఇక్కడ చూస్తే ఫిట్నెస్ ట్రాకర్ అని, మెడిటేషన్, వాటర్ రిమైండర్, ఇట్లా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ని అయితే ChatGPT ప్రొవైడ్ చేసిందనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు కర్సర్కి వెళ్ళి ఈ విధంగా అయితే మీ యొక్క యాప్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఇట్లా మీరు ChatGPT హెల్ప్తో అయినా చేయొచ్చు. లేదంటే మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాస్ని జస్ట్ సింపుల్గా మీరు కర్సర్లో ప్రొవైడ్ చేసినా సరే ఆ కర్సరే ఆ విధంగా మన యొక్క యాప్ని డెవలప్మెంట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అట్లానే నేనైతే మీతో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే షేర్ చేయబోతున్నా. అదేంటి అంటే నేను AI వీడియోస్ గురించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసరికి నేను ఇండివిజువల్ క్లాసెస్ అండ్ అట్లానే గ్రూప్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. దీంట్లో AI గురించి స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, అంటే ఏఐని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ కానీ, వీడియోస్, సాంగ్స్, ఆడియో, ఏఐని యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్, రైమ్స్, AI మూవీస్, AI డివోషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ఇట్లా మీరు ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దీంతో పాటు యూట్యూబ్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్, అంటే యూట్యూబ్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి, యూట్యూబ్ సక్సెస్ టిప్స్ ఏంటి అనేది కవర్ చేస్తాను. అండ్ బోనస్గా క్యాన్వా గురించి కూడా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా కవర్ చేస్తాం అనమాట. అండ్ అట్లానే ఇవి లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైలీ క్లాస్ రికార్డింగ్స్ని ప్రొవైడ్ చేస్తా కాబట్టి మీరు ఫర్దర్గా రిఫర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఏఐ నేర్చుకొని వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నారా, అయితే ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి. సో మీరు కనుక ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింద ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి అయితే మీరు ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. సో దట్ క్లాస్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు మెయిల్ సెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కర్సర్ని యూజ్ చేసుకొని యాప్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో వన్స్ మీరు కర్సర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఓపెన్ చేయండి. సో కర్సర్ని మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో వన్స్ మీరు మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇట్లా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను స్టార్టింగ్ ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అట్లానే మన యొక్క యాప్ని మనం డెవలప్ చేయాలి అంటే మనం బేసిక్గా ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి కదా. సో ఆ ఫోల్డర్ కోసం నేను ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. నా యొక్క యాప్ని డెస్క్టాప్లో అయితే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా డెస్క్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నా యొక్క యాప్ నేమ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇట్లా హెల్త్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. సో ఈ న్యూ ఫోల్డర్లో నేను హెల్త్ యాప్ అని చెప్పేసి ఇంకో దాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా ఒక న్యూ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి దీంట్లో మన యొక్క యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండేటట్లు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ నేను ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేశానో ఆ ఫోల్డర్ అనేది ఈ కర్సర్లో ఓపెన్ అవుతుంది. సో ఇట్లా అయితే నేను నా యొక్క ఫోల్డర్ని ఈ కర్సర్కి లింక్ చేశాను అనమాట. సో దట్ మనం ఏదైతే చేస్తామో అదంతా కూడా ఆ ఫోల్డర్లో సేవ్ అయిపోయి ఉంటుంది. సో వన్స్ ఇట్లా కర్సర్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో నేను టెర్మినల్ని ఓపెన్ చేస్తున్నా. సో ఆ టెర్మినల్ని ఓపెన్ చేయడానికి మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఇది ఉంది చూసారా, టాగల్ ప్యానల్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఈ టెర్మినల్ అనేది ఓపెన్ అయింది. సో బేసిక్గా ఈ టెర్మినల్ ఏంటి అంటే మన యాప్కి కావాల్సిన కమాండ్స్ని ఇక్కడ రన్ చేస్తామన్నమాట. సో మన యాప్ ప్రతిసారి బిల్డ్ చేయడానికి నార్మల్గా మనం ఎక్స్కోడ్ని కానీ ఆర్ ఆండ్రాయిడ్ స్టూడియో
ఆడియోని వాడితే సో అక్కడ బిల్డ్ అనే ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ కర్సర్లో వచ్చేసరికి మనం ఇక్కడ ఏమైతే కమాండ్స్ రన్ చేస్తామో దాని ప్రకారం మన యాప్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ టెర్మినల్లో మనం మన యొక్క కమాండ్స్ని అయితే రన్ చేయాలి. మనం నార్మల్గా మన యొక్క యాప్ని ఎక్స్పోని యూస్ చేసి రన్ చేస్తున్నాం కాబట్టి సో ఆ ఎక్స్పోలోనే మనం ఏమేం కమాండ్స్ రన్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. సో దానికోసం నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఎక్స్పో అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఇట్లా ఎక్స్పోని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా ఇక్కడ expo.devలో ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ రీడ్ ద డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా రీడ్ ద డాక్యుమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది. సో మీరు మీ యొక్క ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఏమేం ఫాలో అవ్వాలి అనేది అండ్ అట్లానే ఎక్స్పోకి సంబంధించి ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పేజ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ టెర్మినల్లో ఈ కమాండ్ ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ కమాండ్ని కాపీ చేసుకుని నేను మళ్ళీ కర్సర్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇట్లా పేస్ట్ చేసి వన్స్ నేను ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నాకు నా యొక్క యాప్ నేమ్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా మై యాప్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క యాప్ నేమ్ని మీరు ప్రొవైడ్ చేయండి. సో నేనైతే ఇక్కడ హెల్త్ మానిటర్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇట్లా హెల్త్ మానిటర్ మీద క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు నాకు హెల్త్ మానిటర్ అని ఇచ్చిన తర్వాత దీని నేమ్తో నేను ఇట్లా హెల్త్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ హెల్త్ మానిటర్ అని ఒక సపరేట్ ఫోల్డర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి మన యాప్ యొక్క ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లోనే మన యొక్క కోడింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ మెయిన్ ఫోల్డర్ నుంచి ఈ సబ్ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. బికాస్ మన యొక్క యాప్ డీటెయిల్స్ మన యొక్క కోడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి యాడ్ అవుతాయి కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేసి రీనేమ్లోకి వెళ్తున్నాం. రీనేమ్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ నేమ్ కాపీ చేసుకోవటం కోసం నేను రీనేమ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇట్లా రీనేమ్ మీద క్లిక్ చేసినాక ఇప్పుడు ఈ కమాండ్స్లోకి వెళ్ళి సిడి స్పేస్ ఏదైతే నేను ఇందాక ఈ నేమ్ని కాపీ చేశానో అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత సో మన యొక్క ఫోల్డర్ వచ్చేసరికి ఇక్కడ చూసారా హెల్త్ శాంపుల్ యాప్ అనే దాంట్లోకి వచ్చింది. సో ఇట్లా మెయిన్ ఫోల్డర్ నుంచి నేను సబ్ ఫోల్డర్కి రావటం కోసం సిడి స్పేస్ అని చెప్పేసి ఏదైతే న్యూ ఫోల్డర్ నేను ప్రొవైడ్ చేశానో దాన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో దట్ నేను సబ్ ఫోల్డర్లోకి వచ్చాను. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ని అంతా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను దీన్ని రన్ చేసి చూస్తాను. బికాస్ మనకి ఎట్లాంటి ఎర్రర్స్ రావట్లేదు అని చూడడం కోసం జస్ట్ అసలు మనం ఇప్పుడు ఇంతవరకు యాప్ స్టార్ట్ చేయలేదు బట్ రన్ చేసి చూస్తాను అనమాట. సో దానికోసం వీళ్ళు కమాండ్స్ని ఇక్కడే ప్రొవైడ్ చేసేయారు. దానికోసం నేను npm run web అనే దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇట్లా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మనం మన యొక్క యాప్ని మన క్రోమ్లోనే చూసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా డివైజెస్లో అంటే మనది ఐఫోన్ కానీ లేదంటే నార్మల్ ఆండ్రాయిడ్ డివైస్ ఏదైనా సరే ఎట్లా చూసుకోవాలి అనేది ప్రాసెస్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే రన్ వెబ్లో చూపిస్తున్నాను. సో ఇట్లా npm run webని పేస్ట్ చేసినాక ఎంటర్ మీద క్లిక్ చేస్తా. సో దట్ నాకు డైరెక్ట్గా ఇది రన్ అయిపోయి ఇట్లా వెబ్ ఓపెన్ అయిపోయి దీంట్లో మనకు ఒక బేసిక్ యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇట్లా బేసిక్ శాంపుల్ 1 అనేది మనకు కనిపిస్తుంది. సో ఫర్దర్గా మనం ఏదైతే కోడ్ చేంజెస్ చేస్తామో అదంతా కూడా ఈ వెబ్లో ఇట్లా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన యొక్క డివైజెస్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఈ వెబ్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి స్పీడ్గా ఉంటుంది కాబట్టి సో ఇట్లా డైరెక్ట్గా మనం వెబ్లో చూసుకోవచ్చు. అండ్ యాప్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క డివైజెస్లో క్లియర్గా ఉందా లేదా అని చూసుకోవడానికి సో మనం డివైజెస్ అయితే ఓపెన్ చేస్తాము. సో ఇప్పుడు బేసిక్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అంటే మనం ఫోల్డర్ నేమ్ ప్రొవైడ్ చేయటం అండ్ అట్లానే మన యాప్ని రన్ చేయటం ఇట్లా బేసిక్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి మన యొక్క యాప్ని డెవలప్ చేయటం అనమాట. సో దానికోసం నేనైతే ఇక్కడ కమాండ్ ఐ మీద క్లిక్ చేస్తే ఇట్లా యాడ్ కంటెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను బేసిక్గా నా యొక్క యాప్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే దానికి కావాల్సిన కోడింగ్ అంతా కూడా ఈ కర్సరే యాడ్ చేసేస్తుంది అనమాట. డైరెక్ట్గా యాడ్ చేస్తుంది. మనం వెళ్ళి దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే డైరెక్ట్గా యాడ్ చేస్తుంది. సో ఇక్కడైతే నేను బేసిక్గా నా యొక్క యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇట్లా రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయమంటే ఇదే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ ChatGPT హెల్ప్తో మీరు ప్రీవియస్గా ఏవైతే ఐడియాస్ తీసుకున్నారో వాటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన ఆ విధంగా మీ యొక్క యాప్ని అయితే డెవలప్ చేస్తుంది. ఆర్ మీకేమైనా ఐడియాస్ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు. సో నేనైతే ఇక్కడ కొన్ని ఐడియాస్ని ఇస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ బేసిక్గా నా యాప్ ఎట్లా కావాలనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఇక్కడ నేనేమిస్తున్నా అంటే ఒక సైడ్ బార్ మెన్యూ కావాలి. దానికి ట్యాబ్స్ వచ్చి
వచ్చేసరికి ఇట్లా నేను హోమ్ వాటర్ ట్రాకింగ్ న్యూట్రిషన్ గైడ్ ఇట్లా నాకు ఏదైతే హెల్త్ యాప్లో కావాలనుకుంటున్నా అట్లా కొన్ని ప్రొవైడ్ చేశాను అనమాట. ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో వన్స్ సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత దానికి కావాల్సిన మొత్తం కూడా ఈ కర్సరే మనకి కోడింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూశారు కదా మొత్తం సొల్యూషన్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. దానికి కావాల్సిన డిపెండెన్సీస్ యాడ్ చేయటం, స్క్రీన్ యాడ్ చేయటం కానీ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం జస్ట్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ జనరేటింగ్ అని ఉంది కదా, అది కంప్లీట్ అయిపోయి యాక్సెప్ట్ ఆల్ అని ఉంటుంది. ఆ యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఈ కోడ్ అంతా కూడా డైరెక్ట్గా మన దానికి యాడ్ అయిపోతుంది. అండ్ మనం యాప్ని రన్ చేసి చూసినట్లయితే ఆ చేంజెస్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో దానికి కావాల్సిన కోడ్ అంతా కూడా ఇదే జనరేట్ చేస్తుంది. వన్స్ అంతా జనరేట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో అదేమేం ప్రొవైడ్ చేస్తుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ కంప్లీట్ డ్రాయర్ నావిగేషన్ అని చెప్పేసి ఏమేమైతే యాడ్ చేసిందో అంతా కూడా ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా చూపిస్తుంది అనమాట. ఇట్లా ఐకాన్స్ క్రియేట్ చేశానని, గ్రీన్ థీమ్ కలర్, ఇట్లా ప్రతిదీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ ఇదంతా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ జనరేటింగ్ అనేది కంప్లీట్ అయిపోయి రైట్ సైడ్లో యాక్సెప్ట్ ఆల్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ చేంజెస్ అంతా కూడా మన యొక్క కోడ్కి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో మీరు జస్ట్ యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో దట్ ఆ చేంజెస్ అన్నీ కూడా మన యొక్క కోడ్కి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడటం కోసం నేను వెబ్లో ఫస్ట్ చూస్తాను. ఇట్లా వెబ్లో ఎందుకు చూస్తున్నాను అంటే వెబ్లో వచ్చేసరికి మనకి డైరెక్ట్గా దీంట్లో అయితే కనిపిస్తుంది అనమాట. అదే మొబైల్ యాప్ అంటే సో దానికోసం ఎక్స్పో ఇన్స్టాల్ చేసి స్కాన్ చేసి చూడాలి కాబట్టి కొంత టైం పడుతుంది. సో అందుకే ఫస్ట్ నేను వెబ్లో చూస్తాను. అండ్ అట్లానే తర్వాత మొబైల్లో ఎట్లా చేయాలనేది మీకు ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను జస్ట్ npm run web అనే కమాండ్ని ఇట్లా ప్రొవైడ్ చేసినాక ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇట్లా క్లిక్ చేసినాక నాకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని కాపీ చేసి సేమ్ ఇక్కడే పేస్ట్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇట్లా మీరు రన్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా సరే ఈ కర్సర్లోనే ప్రొవైడ్ చేసినట్లయితే ఆ ఎర్రర్స్ కూడా అదే రిజాల్వ్ అయితే చేస్తుందన్నమాట. సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో దట్ ఆ చేంజెస్ అన్నీ కూడా మన కోడ్కి యాక్సెప్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను దాన్ని చూడటం కోసం ఫస్ట్ అయితే వెబ్లో రన్ చేసి చూస్తాను. సో వెబ్లో రన్ చేసి చూడటం కోసం నేను npm run web అని చెప్పేసి ఇస్తున్నా. ఇది వచ్చేసరికి మీరు వెబ్లో చూడడానికి. సో ఇట్లా npm run web మీద క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినాక ఇది డైరెక్ట్గా మనకి క్రోమ్లోకి వెళ్ళిపోయి అయితే మన యొక్క యాప్ని అయితే చూపిస్తుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి వెబ్ యాప్లో నాకు ఇట్లా కనిపిస్తూ ఉంది. సో బేసిక్గా ఇది నా యొక్క యాప్. నేను ఏమైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానో లైక్ నాకు ఒక మెన్యూ బార్ కావాలి, దాంట్లో హోమ్ అండ్ వాటర్ ట్రాకింగ్, న్యూట్రిషన్ గైడ్ ఇట్లా ఏవైతే ప్రొవైడ్ చేశానో దానికి తగ్గట్లుగా నాకు ఒక యాప్ని అయితే ఇది చేసింది. అండ్ ఇట్లా వెబ్లో మనకు కనిపిస్తుంది. అండ్ దీన్ని మీరు మీ యొక్క మొబైల్లో అంటే ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ చెక్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే సో మనం మొబైల్లో చూసుకోవడానికి మనకి ఎక్స్పో అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఎక్స్పో అనేది మనకి ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ఏదైతే డెవలప్ చేసామో కర్సర్లో దాన్ని మొబైల్లో చూసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దానికోసం నేను నా యొక్క మొబైల్లో ఈవెన్ ఐఓఎస్ అయినా సరే ఆండ్రాయిడ్ అయినా సరే ఏదైనా సరే మీ యొక్క యాప్ స్టోర్కి వెళ్ళి ఫస్ట్ ఎక్స్పో గో అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను దాన్ని ఎట్లా చేయాలనేది నా మొబైల్లో చూపిస్తాను, చూసేయండి. సో మన యొక్క యాప్ని మనం డివైజెస్లో చూసుకోవటం కోసం ఎక్స్పో అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాం కదా. సో దాన్ని మన డివైజెస్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీది ఆండ్రాయిడ్ డివైస్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. అదే ఐఓఎస్ డివైస్ అయితే యాప్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్పో గో అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇట్లా ఎక్స్పో గో అని సెర్చ్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే ఒకటి కనిపిస్తుంది కదా యాప్, దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా ఎక్స్పో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ మనకి కమాండ్ చూపిస్తుంది అనమాట. మన యొక్క యాప్ దీంట్లో చూసుకోవటం కోసం npx expo start అనే కమాండ్ని చూపిస్తుంది. సో ఈ కమాండ్ని మనం ఇప్పుడు కర్సర్లోకి వెళ్ళి ఆ కమాండ్ని కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేసినట్లయితే మన యొక్క యాప్ డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కర్సర్లోకి వెళ్ళి ఈ కమాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కర్సర్లోకి వెళ్ళి ప్రెజెంట్ అయితే వేరేది రన్ అవుతూ ఉంది. దాన్ని స్టాప్ చేయడం కోసం Ctrl+C మీద క్లిక్ చేస్తే నాకు ఇది స్టాప్ అవుతుంది అనమాట. సో స్టాప్ అయ్యి కొత్త కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో నార్మల్గా మనం వెబ్లో చూసుకోవడానికి అయితే npm run web అనే కమాండ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కనుక మనం మన యొక్క డివైజెస్లో లైక్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ డివైజెస్ ఏదైనా సరే మనం npx expo start అనే దాన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇట్లా ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తే నాకు ఇట్లా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ చూసారా ఒక క్యూఆర్ కోడ్ అనేది
కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మన యొక్క డివైజెస్లో స్కాన్ చేసినట్లయితే మన యొక్క యాప్ డైరెక్ట్గా మన డివైజెస్లో కనిపిస్తుంది. మీది కనుక ఐఓఎస్ డివైస్ అయితే సో ఐఓఎస్ డివైస్ వాళ్ళు మీ యొక్క కెమెరాని ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేస్తే మనకి ఆ యాప్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అదే ఆండ్రాయిడ్ డివైజెస్ అయితే ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఎక్స్పో గోని ఇన్స్టాల్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ క్యూఆర్ అని చెప్పేసి ఆ యాప్లోనే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మీరు స్కాన్ చేసినట్లయితే మీ యాప్ని మీరు డైరెక్ట్గా మీ డివైజెస్లో చూసుకోగలరు. ఈ విధంగా మనం మన యొక్క యాప్ని డైరెక్ట్గా డివైజెస్లో చూసుకోగలం. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూపిస్తాను. సో కర్సర్లో కమాండ్ అట్లా ఎగ్జిక్యూట్ చేసినాక మనకి చూసారు కదా ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. సో ఇట్లా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే కింద చూసారా ఓపెన్ ఇన్ ఎక్స్పోగో అని కనిపిస్తుంది. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినాక ఇట్లా నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఎలో చేయమంటారా ఎక్స్పోగో అని చెప్పేసి. సో నేను ఎలో మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత నాకు చూసారు ఇక్కడ మన యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా మన యొక్క యాప్ ఏదైతే ఉందో ఇందాక వెబ్లో చూసామో సేమ్ ఇది నా యొక్క డివైస్లో అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఐఓఎస్ డివైస్. సో ఇక్కడ చూసారా మెన్యూ బార్లో లెఫ్ట్ సైడ్ ప్రతిదీ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మీరు డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవడానికి ఇచ్చాను. ఇక్కడ వాటర్ ట్రాకింగ్ లైక్ మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది యాడ్ చేసుకోవడానికి. న్యూట్రిషన్ గైడ్లో మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చినా కూడా అది నాకు ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఎగ్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే సో ఎగ్కి సంబంధించిన ప్రతిదీ న్యూట్రిషనల్ గైడ్ హెల్టమ్ చెక్కర్లో మనకి ఏదైతే బాగోలేదో దాని రిలేటెడ్ మనం చెక్ చేసుకోవడానికి. అండ్ మెడికేషన్స్లో ఏంటంటే మనం ఎట్లాంటి టైప్ ఆఫ్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దాని రిలేటెడ్గా ఇస్తే దాని రిలేటెడ్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ హెల్త్ టిప్స్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ టిప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఆల్ టిప్స్ ఉన్నాయి. అండ్ అట్లానే హైడ్రేషన్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్, ఎక్సర్సైజెస్ టిప్స్, స్లీప్నెస్ ఇదంతా కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు డైలీ టిప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే నేను నా యాప్ని ప్రొవైడ్ చేశాను. ఇది ఐఓఎస్ డివైస్ కాబట్టి నేను కెమెరాను ఓపెన్ చేసి స్కాన్ అయితే చేశాను. అదే మీది ఆండ్రాయిడ్ డివైస్ అయితే మీరు వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్స్పో గోలోనే మనకి స్కాన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ స్కాన్ దగ్గర మీరు డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇదే క్యూఆర్ కోడ్ని మీరు డైరెక్ట్గా యాప్లో స్కాన్ చేసినట్లయితే అది మీకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ డివైస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్ని యూజ్ చేసుకొని మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యొక్క యాప్ని మన యొక్క ఐఓఎస్ డివైస్ ఆర్ ఆండ్రాయిడ్ డివైసెస్లో చూసుకోవచ్చు అనమాట. బట్ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో చూసుకోవాలన్నా ఆర్ యాప్ యొక్క ఏపీకే ఫైల్ లైక్ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి మనకి ఏపీకే ఫైల్ అనేది అవసరం కదా. సో ఆ ఏపీకే ఫైల్ కావాలన్నా ఆర్ ఎల్స్ మన యొక్క యాప్ని ప్లే స్టోర్లోకి పబ్లిష్ చేయాలి అన్న ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఎక్స్పోలోకి అయితే వెళ్ళాలి. సో ఎక్స్పోలోకి వెళ్తే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క యాప్ బిల్డ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్పోలో ప్రొవైడ్ చేస్తారు. సో దానికోసం నేను ఎక్స్పోలోకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ మీరైతే సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా ఎక్స్పోని నేను ఓపెన్ చేశాను. ఎక్స్పోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీరు సైన్ అప్ అవ్వడానికి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీ యొక్క ఈమెయిల్, యూజర్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని సైన్ అప్ అయితే అవ్వాలి. అండ్ సైన్ అప్ పక్కనే మనకి రీడ్ ద డాక్యుమెంట్స్ అని ఉంది చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాం. దీంట్లో మనకు వచ్చేసరికి డీటెయిల్స్ ఉంటాయి. మన యొక్క యాప్కి బిల్డ్ చేయడానికి ఏమేం ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఇక్కడ ఈఏఎస్ అని ఉంది కదా. సో ఈ ఈఏఎస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా క్రియేట్ యువర్ ఫస్ట్ బిల్డ్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క యాప్ని ఫస్ట్ టైం బిల్డ్ చేస్తున్నట్లయితే దాన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అనేది కమాండ్స్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. స్టెప్ బై స్టెప్ కమాండ్స్. దీన్ని జస్ట్ మనం కాపీ చేసుకొని మన కర్సర్లోకి వెళ్ళి ఇందాక ఎట్లా అయితే టెర్మినల్లో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసామో సేమ్ అట్లానే ఎగ్జిక్యూట్ చేయాలి. వచ్చేసరికి ఇక్కడ కమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇట్లా కర్సర్లోకి వెళ్ళి ఆ కమాండ్ అయితే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇట్లా ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూసారు కదా నాకు ఆ కమాండ్ అయితే రన్ అయిపోయింది. సో కమాండ్ రన్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని కిందనే ఇంకోటి అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉందో ఈఏఎస్ లాగిన్ అని చెప్పేసి దీన్ని మనం లాగిన్ అవుతున్నాం అనమాట. అంటే మన యొక్క ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి లాగిన్ అయితే అవుతున్నాము. సో దీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇట్లా ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇట్లా ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి నా యొక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్గా లాగిన్ అయ్యాను కాబట్టి నా యొక్క లాగిన్ డీటెయిల్స్
డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అదే మీరు ఫస్ట్ టైం కనుక అయితే మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. లైక్ మీ యొక్క మెయిల్ ఐడి కానీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. దాన్ని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో మాన్యువల్గా మీ యొక్క మెయిల్ ఐడి దగ్గర మెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా అయితే కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి జస్ట్ వై అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు కర్సర్ వచ్చేసరికి ఎక్స్పోతో లాగిన్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ బిల్డ్ ఏదైతే ఉందో ఆ బిల్డ్ అనేది ఎక్స్పోతో లాగిన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసరికి మనం లాగిన్ అయితే అయిపోయాం. నెక్స్ట్ ఫర్దర్ మన యొక్క బిల్డ్ జనరేట్ చేసుకోవటం కోసం ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీన్ని నేను కాపీ చేసుకొని మళ్ళీ కర్సర్లోకి వచ్చి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడైనా ఏం ఎర్రర్ ఫేస్ చేసినా సరే మీరు ఇక్కడ కర్సర్లో ప్రొవైడ్ చేసినట్లయితే దానికి సొల్యూషన్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు బిల్డ్ దేనికి చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. మీకు iOS అండ్ ఆండ్రాయిడ్ రెండింటికి బిల్డ్స్ కావాలనుకుంటే ఆల్ మీద క్లిక్ చేయండి. లేదు మీకు iOS కావాలనుకుంటే ఇట్లా కిందకి వెళ్తే iOS మీద, ఆండ్రాయిడ్ కావాలనుకుంటే ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. నేను ప్రెసెంట్ ఆండ్రాయిడ్కి అయితే చేస్తాను. సో ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ రెడీ టు బిల్డ్ అని చెప్పేసి అంటుంది. ఏదైతే ఆండ్రాయిడ్ కమాండ్ ఉందో దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో కమాండ్స్ అన్నీ కూడా లైన్ వైజ్గా ఉంటాయి. మనం చూసుకొని దేని తర్వాత ఏది అని చూసుకొని కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ది కాపీ చేస్తున్నాను. అదే మీకు అన్ని కావాలనుకుంటే ఆల్ మీద చేయండి. లేదు iOS కావాలనుకుంటే ఇక్కడ iOSని ప్రొవైడ్ చేయండి. సో నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు ఇప్పుడు ఈ బిల్డ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఏదైతే నేను ప్రొవైడ్ చేసానో నా యొక్క ఆండ్రాయిడ్ బిల్డ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారా బిల్డ్ క్యూడ్ అని చెప్పేసి ఈ బిల్డ్ అనేది మనది క్యూలో ఉందన్నమాట. సో దీని యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవటం కోసం ఎక్స్పోన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఈ బిల్డ్ మీరు చూసుకోవటం కోసం ఎక్స్పోన్ అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో దానికోసం మీరు జస్ట్ మళ్ళీ ఎక్స్పోన్ సెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రీడ్ ద డాక్యుమెంట్స్ అనే ప్లేస్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ కావటం కోసం డాక్యుమెంట్స్ని రీడ్ చేస్తాం. బట్ మనకి ఇప్పుడు లాగిన్ అయ్యి మన యొక్క బిల్ని చూడాలి కాబట్టి సో లాగిన్ మీద క్లిక్ చేసి నేనైతే నా యొక్క మెయిల్ ఐడి డీటెయిల్స్ ఏదైతే లాగిన్ అయ్యానో అది ప్రొవైడ్ చేశాను. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ప్రతిదీ కూడా కనిపిస్తుంది అనమాట. సో నా యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకోవడానికి ఇక్కడ చూసారు కదా, లాగిన్ అయినాక ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే నా యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా రీసెంట్ యాక్టివిటీలో నాది వచ్చేసరికి బిల్డ్ అవుతూ ఉంది. ఇది చూసారా ఇక్కడ డేట్ వచ్చేసరికి March 12th 12:44 PM. అంటే నేను రికార్డ్ చేసే టైంకి ఇది నేను బిల్డ్ చేశాను కాబట్టి బిల్డ్ అవుతూ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ బిల్డ్ అనమాట. సో సక్సెస్ అయిన బిల్డ్స్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ మీ యొక్క రీసెంట్వి చూసుకోవాలనుకుంటే సో ఇక్కడ రీసెంట్ యాక్టివిటీలో కనిపిస్తూ ఉంది. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేశారంటే మీ యొక్క బిల్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇట్లా ప్రతిదీ కూడా చెక్స్ అన్నీ పాస్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనం ఎక్స్పో ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క బిల్డ్ కంప్లీట్ అవ్వటానికి 10 to 15 minutes అనేది టైం తీసుకుంటుంది. సో వన్స్ ఈ 10 to 15 minutes అయిపోయిన తర్వాత మన యొక్క బిల్డ్ కంప్లీట్ అయిపోతుంది. బిల్డ్ కంప్లీట్ అయిపోయి ఇది చూసారా ఇట్లా గ్రీన్ టిక్ మార్క్లో ఫినిష్డ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా నేను ఏదైతే బిల్డ్ ఇప్పుడు చేశానో అది కూడా సక్సెస్ అయిందనమాట. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఏపీకే ఫైల్ ఏదైతే డౌన్లోడ్ అయ్యిందో సో అవి డౌన్లోడ్స్లో ఉంది. సో ఇది చూసారు కదా నా యొక్క ఏపీకే ఫైల్ అనమాట. మీరు షేర్ చేయటం కానీ మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో పబ్లిష్ చేయటం ఆర్ మీ యాప్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి దీన్ని జస్ట్ షేర్ చేసి మీరు ఇన్స్టాల్ చేసి అయితే చూసుకోవచ్చు అనమాట. దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఎలా పబ్లిష్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని మీకు కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను గూగుల్ ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి కానీ ఎట్లా పబ్లిష్ చేయాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియో తీస్తాను. బికాజ్ ఈ వీడియోలో నేను కంటిన్యూ చేస్తే వీడియో అనేది చాలా లెంతీ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.